హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కండ్లు తెరిచింది అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మతాలకు కులాలకు అతీతంగా కేసీఆర్ ప్రభుత్వం పండుగలకు చీరలు పంపిణీ చేశామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం బై ఎలక్షన్స్ కానీ ఎన్నికలు వస్తే తప్ప ఎక్కడ కూడా చీరలు పంపిణీ చేస్తున్నారు అని మండిపడ్డారు. కూకట్పల్లి నియోజకవర్గం ఎప్పటి నుండో తెచ్చిన చీరలు రూమ్ లో పెట్టి ఇప్పుడు అందజేస్తున్నారు. రూపాయి ఇచ్చి 100 రూపాయలు తీసుకునే ప్రభుత్వం ఇది అని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో 500 మంది మహిళలకు చీరలను పంపిణీ చేశారు అని అన్నారు. పంపిణీ విషయంలో ఐడి స్కాన్ చేసి ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించారు. అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపడుచులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. నిరుపేదలందరూ కూడా ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఆలోచన. కరీంనగర్ కానీ తెలంగాణ జిల్లా కొన్ని జిల్లాల్లో చీరలు తయారు చేసేటువంటి వాళ్ళకు కూడా మనం చీరలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ముస్లింలకు నిరుపేద బిడ్డలకు ఆడపడుచులకు ఇవ్వడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులకు క్రిస్మస్ పండుగకు అప్పుడు ఇవ్వడం, బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ పండుగకి ఇవ్వడం అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది కొనసాగించినటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లు వస్తే తప్ప చీరలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటివరకు చేయలేదు. లేదంటే ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే బై ఎలక్షన్లు వస్తే చీరలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నటువంటి దుర్మార్గమైన చర్యలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటిదాకా వాళ్ళు ఆశ ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలి, ఎవరైనా ఎమ్మెల్యే చనిపోయి మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే చీరలు ఇవ్వాలన్నటువంటి ఆలోచన తప్ప వాళ్ళ చిత్తశుద్ధితో ఇచ్చినటువంటి చీరలు కావు. సరే సంతోషం ఇప్పుడు చీరలు ఇచ్చినందుకు ఇందులోకైనా స్పందించారు. మా కుక్కట్పల్లి కాన్ఫరెన్స్ లో సుమారుగా 8 నెలల నుంచి రూమ్లలో ఒక్కో రూమ్ లో ప్యాక్ చేసి పెట్టి 8 నెలలు అయింది. ఇవల్ల వాళ్ళు ఇస్తా ఉంటుంటే ఎంత బాధాకరం అంటే, ఆ రోజున మేము చీరలు ఇస్తే ఆధార్ కార్డు తీసుకొని ఇంట్లో 10 మంది ఉంటే 10 మంది ఆడపడితే చీరలు ఇచ్చాం. పొదుపు సంఘాలని ఈ సంఘాలని ఆ సంఘాలని పెట్టలేదు. మహిళ అనేటటువంటి వాళ్ళందరూ కూడా చీరలు ఇచ్చే కార్యక్రమం కేసీఆర్ నాయకత్వంలో జరిగింది. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను చీరల పంపిణీ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళలు నాకు చెప్పింది ఏంటి అంటే, అన్నా వీళ్ళు చీరలు ఇస్తున్నారు, అది కూడా తక్కువ ధర చీరలు ఇస్తున్నారు, కానీ కళ్ళకు టెస్ట్ చేస్తున్నారు, అదేవిధంగా చీర భుజం మీద వేసుకోవాలి, వేసుకొని ఫోటో తీస్తే తప్ప చీర వేయట్లేదు. మరి ఏంటి ఈ చీర ఇచ్చి మా కళ్ళకు పెట్టి ఆధార్ కార్డు లింక్ పెట్టి కళ్ళకు పరీక్ష చేయాల్సిన అవసరం దౌర్భాగ్యం ఏముంది? ఈ చీరల వల్ల మాకేమైనా ప్రమాదం ఏమైనా ఉందా? స్కీమ్లలో ఏమైనా ఎగగొట్టే కార్యక్రమం ఏమైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుందా అని అడిగారు నన్ను మహిళలు. అయితే ఏదో ఉంది, కుట్ర లేకుండా చేసేటటువంటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు.